హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆడవాళ్ళలో కామన్గా వచ్చే యూరిన్ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. యూటీఐ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. మూత్ర వ్యవస్థలో ఇది చిన్న మూత్రనాళం ద్వారా బ్యాక్టీరియా ప్రవేశించి అది పెరగడాన్ని ఇన్ఫెక్షన్గా మారుతుంది. దానివల్ల యూరిన్ పాస్ చేసేటప్పుడు మంట, దురద, నొప్పి, ఆ ఏరియాలో యూరిన్ పాస్ చేసే ఏరియాలో స్వెల్లింగ్, ఒకలాంటి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇది ఆడవాళ్ళలో కామన్గా వస్తుంది. ఎందువల్లంటే మూత్రనాళం చిన్నగా ఉండటం వల్ల మనం వాష్ చేసేటప్పుడు దానివల్ల కూడా రావచ్చు. అందుకని వాష్ చేసే విధానం కూడా మీరు కరెక్ట్గా చూసుకోండి. ఆడవాళ్ళలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కామన్గా వస్తుంది. మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. జెంట్స్లో కొంచెం తక్కువగానే ఉంటుంది, మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది 2 విధాలుగా ఉంటుంది. యూరిన్ పాస్ చేసే ఏరియాలోనే కొంచెం తక్కువగా వస్తుంది. అక్కడైతే మంట, దురద, స్వెల్లింగ్, యూరిన్ ఫ్రీక్వెంట్గా అవ్వడం జరుగుతూ ఉంటుంది. దానిపైన ఇంకా కొంచెం ఎక్కువగా వస్తే కిడ్నీస్, ఫెలోపియన్ ట్యూబ్స్కి ఇన్ఫెక్ట్ అవుతుంది. అది ఎప్పుడైతే హాస్పిటలైజేషన్ అవ్వాలి. కామన్గా ఆడవాళ్ళలో ఈ యూటీఐ, యూరినరీ ప్రాబ్లం కామన్గా వస్తూనే ఉంటుంది. ఎందుకు వస్తుందంటే యూరిన్ వస్తున్నప్పుడు యూరిన్ పాస్ చేయకుండా ఆపడం వల్ల వస్తుంది. ఎక్కువ వాటర్ తీసుకోకపోవటం వల్ల వస్తుంది. పరిశుభ్రత లోపం వల్ల వస్తుంది. లైంగిక చర్య వల్ల వస్తుంది. ఫస్ట్ మనం నీట్గా ఉండటం నేర్చుకోవాలి. ఈ సెట్రాల్కల్ లిక్విడ్ తీసుకుంటే కానీ ఆ యూరిన్లో ఆల్కలైజర్ తగ్గించి మనకి మంట అనేది కొంచెం తగ్గిస్తుంది. ఇది కానీ నచ్చితే మీరు కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.